హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మనం యాక్సిస్ బ్యాంక్ నియో రూపే క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేయడం అయితే జరిగింది మొబైల్ యాప్ త్రూ. ఈ యొక్క క్రెడిట్ కార్డ్ అనేది నిన్న బై పోస్ట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క క్రెడిట్ కార్డును మనం ఎలా యాక్టివేషన్ చేయాలి, యాక్టివేషన్ చేసిన తర్వాత దానికి మనం 4 డిజిట్ పిన్, ఈ యొక్క పిన్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, అంటే పిన్ అనేది ఎలా జనరేట్ చేయాలి, దాని గురించి అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పైన ఆల్ అని వస్తుంది, ఆల్ మీకు క్లిక్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ నోటిఫికేషన్ ఉంటే తెలుసుకోవచ్చు అనమాట. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు ఎప్పుడైనా కూడా క్రెడిట్ కార్డు అప్లై చేసినప్పుడు దాన్ని ఫస్ట్ మనం ఏం చేయాలంటే యాక్టివేషన్ అనేది చేయాలన్నమాట. యాక్టివేషన్ చేసిన తర్వాత దానికి పిన్ కూడా జనరేట్ చేయాలి. ఇప్పుడు మనం ఈ యొక్క క్రెడిట్ కార్డును యాక్టివేషన్ చేయాలంటే ఫస్ట్ మీరు మీ యొక్క యాక్సిస్ బ్యాంక్ మొబైల్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేసుకున్నటువంటి 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వండి. నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చిన తర్వాత ఇలాగ మనకు మొబైల్ యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత కొంచెం ఇలా స్క్రోల్ డౌన్ చేయాలి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు క్రెడిట్ కార్డ్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. ఈ యొక్క క్రెడిట్ కార్డ్స్ మీద క్లిక్ చేయాలి. క్రెడిట్ కార్డ్ మీద క్లిక్ చేసిన తర్వాత దీని యొక్క ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ అయిపోతుంది. ఇలా స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, వ్యూ డిజిటల్ కార్డ్ అన్బాక్స్ అని చెప్పేసి వస్తుంది అనమాట. అన్బాక్స్ అని చెప్పేసి ఎందుకు వస్తుందంటే మనకు ఇంటికి కార్డు వచ్చిన తర్వాతనే ఈ యొక్క పిన్ అనేది మనం జనరేట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. తర్వాత కార్డు యాక్టివేషన్ చేసుకోవడానికి కూడా. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే వ్యూ డిజిటల్ కార్డ్ మీద మనం క్లిక్ చేసినట్లయితే మనకు డిజిటల్ కార్డ్ అనేది ఇక్కడ మనకు షో చేయడం జరుగుతుంది. అన్బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే దీనికి మనం యాక్టివేషన్ చేయడానికి ఆప్షన్ వస్తుంది అనమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే అన్బాక్స్ మీద క్లిక్ చేయాలి. అన్బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే చూడండి, డెలివరీ వెరిఫైడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. ఇక్కడ ట్యాప్ ఆన్ ది ఎన్వలప్ టు బెగిన్ అని చెప్పి వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, లెట్స్ సెట్ అప్ యువర్ కార్డ్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సెట్ యూసేజ్ లిమిట్స్ అని చెప్పేసి వస్తుంది చూడండి. ఇక్కడ మన యొక్క యూసేజ్ లిమిట్స్ అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవాలన్నమాట. ఏటీఎం విత్డ్రావల్, ట్యాప్ ఆన్ పే, ఆన్లైన్ షాపింగ్, ఇవన్నీ కూడా మీకు కావాలనుకుంటే ఇవన్నీ మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకుంటే సింపుల్గా దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ప్రీ ట్రాన్సాక్షన్ లిమిట్ అని చెప్పే వస్తుంది. ఇక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్గా నా యొక్క లిమిట్ అనేది ఇక్కడ కంప్లీట్గా రావడం జరిగింది. ఇక్కడ మీ యొక్క లిమిట్ మీరు ఎంత కావాలనుకుంటే అంత ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత డైలీ లిమిట్ కూడా మీరు ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. తర్వాత ట్యాప్ అండ్ పే కూడా మీరు కావాలనుకుంటే దీన్ని మీరు సెట్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే, లేదంటే ఇక్కడ దీన్ని మీరు డిజేబుల్ చేసుకోవచ్చు అనమాట. ఏటీఎం విత్డ్రావల్ కూడా సేమ్ ఎనేబుల్, డిజేబుల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ మీరు సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు ఏం చేయాలంటే నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంటర్నేషనల్ యూసేజ్ ఉంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ యూసేజ్ మీకు కావాలనుకుంటే ఎనేబుల్ చేసుకోండి, అవసరం లేదనుకుంటే డిజేబుల్లోనే ఉంచుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ న్యూ పిన్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఇక్కడ మనము ఈ యొక్క 4 డిజిట్ పిన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా మనం ఏం చేయాలంటే సెండ్ ఓటీపీ టు సెట్ పిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మన యొక్క క్రెడిట్ కార్డుకు లింక్ అయినటువంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ యొక్క ఓటీపీ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది. ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. ఇలా మనము ఓటీపీ ఇచ్చిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫై మీద క్లిక్ చేయాలి. వెరిఫై మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎంటర్ న్యూ పిన్, కన్ఫర్మ్ పిన్ అని చెప్పేసి ఆప్షన్ వచ్చింది చూడండి. ఇక్కడ మనము మనకు ఇష్టమైనటువంటి 4 డిజిట్ పిన్ అనేది ఇక్కడ మనం సెట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పిన్ అనేది సెట్ చేస్తున్నా. ఇలా మనం పిన్ సెట్ చేసిన తర్వాత సింపుల్గా డన్ మీద క్లిక్ చేయాలి. డన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్ పిన్ ఆప్షన్ వచ్చింది చూడండి. ఒక సెట్ పిన్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మన యొక్క మొబైల్ యాప్కు మీరు ఏదైతే ఎంపిన్ పెట్టుకొని ఉంటారో ఆ యొక్క 6 డిజిట్ ఎంపిన్ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ నేను ఎంపిన్ అనేది ఇస్తున్నా. ఇలా మనం ఎంపిన్ ఇచ్చినట్లయితే ఇక్కడ చూడండి, కంగ్రాచులేషన్స్ యువర్ కార్డ్ ఈజ్ సక్సెస్ఫుల్లీ సెటప్ అని చెప్పేసి రావడం జరిగింది అనమాట. ఇక్కడ మనకు కార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ మనకు క్రెడిట్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. సింపుల్గా మనం ఏం చేయాలంటే ఇప్పుడు గో టు డాష్ బోర్డ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ నుంచి మనము కార్డ్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఈ యొక్క కార్డు వచ్చేసి రూపే క్రెడిట్ కార్డు కాబట్టి ఈ యొక్క రూపే క్రెడిట్ కార్డును మనం ఫోన్పే కూడా లింక్ అనేది చేయొచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ద్వారా ఈ యొక్క
యాక్సిస్ బ్యాంక్ నియో రూపే క్రెడిట్ కార్డుకు పిన్ అనేది ఎలా జనరేట్ చేసుకోవాలి, ఈ యొక్క కార్డును అనేది ఎలా యాక్టివేషన్ చేయాలనేది అయితే క్లియర్గా అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.